ఎండాకాలంలో రష్యా దేశంలో మంచేంద్రా బాబు. ఆదివారం కదా అని ఫుల్ గా ప్లాన్ చేసుకుని బయట అడుగు పెడితే ఇది పరిస్థితి. ఇన్విటేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి పడదొబ్బింది. రష్యా వెదర్ ఫోర్కాస్ట్ లో సమ్మర్ పక్కన జస్ట్ కిడ్డింగ్ అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈ బయట మంచు పడడం వల్ల ఎవరు బయటికి పోకుండా స్టవ్లు ఆక్రమించి పాడేసరికి ఆంధ్రాలో ఫ్రీ బస్సులు నిండిపోయినట్టు స్టవ్లు చూసారు ఎట్ నిండిపోయినాయో. కాలు పెడితే ఏలు కూడా వచ్చేది. మీరు ఏదో ఒకటి చేసుకుంటారు బాబు, నేను ఈ దోశలు తిని నిద్రపోతాను. రష్యా దేశంలో నేనుంటున్న సిటీలో అయితే దాదాపుగా 8 నెలల నుంచి మాకు ఇంటర్నెట్ లేదు. షాక్ అయ్యారు కదా. మేము ఓన్లీ వైఫై ఇదిగో ఇట్లా రూమ్లో వైఫై బాక్స్ ఉంటుంది, అన్ని రూముల్లో ఇట్లాగే వైఫై ఉంటుంది. వైఫై బాగానే వస్తుంది, కాకపోతే బయటికి వెళ్ళామంటే ఫోన్లో రావాల్సిన ఇంటర్నెట్ అస్సలు రాదు. ఫారెన్ స్టూడెంట్స్ ఉంటున్న యూనివర్సిటీ బిల్డింగ్స్, హాస్టల్ బిల్డింగ్స్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఇంటర్నెట్ పనిచేయట్లేదు. మరి దేని రీజన్ ఎప్పటికి కూడా తెలియదు. రష్యా దేశంలో మిగతా స్టేట్లలో పరిస్థితి ఇలాగే ఉందో లేదో తెలియదు. కొంతమంది ఇలాగే ఉందంటున్నారు, ఇంకొంతమంది ఏమో లేదు మాకు పర్లేదు మాకు బాగానే వస్తుంది అంటున్నారు. బీ లైన్ లాంటి సిమ్ నెట్వర్క్స్ కొంచెం పర్లేదు, వాట్సాప్ కాల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అలా ఉంది పరిస్థితి. ఇంకా బయటికి వెళ్ళామంటే మాకు ఇంటర్నెట్ ఉంటుంది. వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడన్నా నాకు రిప్లై లేట్ అయినా సరే, కామెంట్స్ లో రిప్లై లేట్ అయినా సరే అదే కారణం ఉంటుంది. మళ్ళీ మేము రూమ్ లోకి వచ్చి మా వైఫై కనెక్ట్ చేసుకునేదాకా ఇన్స్టాగ్రామ్ ని వాట్సాప్ ని యాక్సెస్ చేసే అంత ఇంటర్నెట్ మా దగ్గర ఉండదు. రూమ్ కి వచ్చిందాక వెయిట్ చేయాల్సిందే. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా సరే, ఎవరికన్నా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేయాల్సిందే. అదే రీజన్ మాకు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్.